శేఖర్ గారు ఏవో గారు వాళ్ళందరినీ పరిచయం చేస్తారు. ఈ నాటకంలో భీముడు మరియు అశ్వత్థామ గారు నటించిన వారు శ్రీ ఆకుల సదానందం గారు, వీరు ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో పనిచేస్తారు. ద్రోణుడు శ్రీ కట్టూరి సాయిరెడ్డి గారు, భీష్ముడు శ్రీ ఎలిగేటి సాంబయ్య గారు పోలీస్ డిపార్ట్మెంట్లో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా పనిచేసి రిటైర్ అయినారు. ధృతరాష్ట్రుడు శ్రీ తోట సత్యనారాయణ గారు, వీరు హైదరాబాద్లో సినిమాలో టీవీలో నటిస్తున్నారు. తర్వాత కర్ణుడు దేవరాజు రవీంద్రరావు గారు, అమలాపూర్లో రియారావు. అర్జునుడు నకులు సహదేవుడు ఎం రవీందర్, ఇతను హరిసార్ స్కూల్లో టీచర్గా పనిచేస్తున్నాడు. నకులు గారు నటించిన వారు శ్రీ వేముల ప్రభాకర్ గారి సాహిత్య నటులు, మన కథల కాపుల నాటక దర్శకుడు మరియు ముఖ్య పాత్రధారి. ఈ నాటకంలో అర్జునుడు నటించిన వారు శ్రీ కె గణేష్ కుమార్, వీరు మన నాటకం కోసం విజయవాడ నుంచి వచ్చి ఈ నాటకంలో నటించడం జరిగింది. దుర్యోధనుడు శ్రీ మంతో సర్వాచారి గారు, వారి గత సంవత్సరం నంది నాటకాల జడ్జిగా పోయి రావడం జరిగింది. మా ఈ నాటకాన్ని ఇంత చక్కగా మాకు నేర్పిస్తున్న మా గురువు గారు శ్రీ ఆర్ భద్రాచల భాగవతారు గారు, వీరు దక్షయజ్ఞాన నాటకాన్ని కూడా వాయించడం జరిగింది. ఇప్పటివరకు మేము వేసిన ప్రతి నాటకానికి వారే ప్రారంభిస్తూ వీరి ఆధ్వర్యంలో 3 నంది అవార్డులు, 10 గరుడ అవార్డులు, 5 నటరాజ అవార్డులు సాధించడం జరిగింది. తన నాయకుడు బాబారావు గారు ధర్మరాజుగా నటించారు. మాకు ఇంత చక్కటి ఆహార్యం సమకూర్చిన వ్యక్తి శ్రీ బి వెంకటస్వామి. దుర్యోధనుడు రావాలండి. ఇతను మేము వేసిన ప్రతి నాటకాన్ని వీడియో చేసిన మా మిత్రుడు శ్రీ ఆర్ఎస్ శ్యామసుందర్ రోజా క్రియేషన్. ఇది మాకు తీపి జ్ఞాపకంగా చదవవలసి ఉంటుంది. శ్రీ సాల్వాచారి గారు దుర్యోధనుడు. కార్యక్రమంలో శేఖర్ బాబు గారు ఏవో ఎండోమెంట్స్ ఈ కార్యక్రమాన్ని యాక్చువల్గా కరీంనగర్లో ఏర్పాటు చేస్తూ ఉన్నప్పుడు మేము వారిని సంప్రదిస్తే వారు అందరి అడ్రస్సులు మాకు ఇచ్చి కార్యక్రమం ఇంకా చేసుకోకుండా మీకు ఏం లేదు ఏమీ కాదని ధైర్యం చేసి ఇంతవరకు నడిపించినటువంటి పెద్దలు వారికి కరీంనగర్ జిల్లా పక్షాన, ప్రభుత్వ యంత్రాంగం పక్షాన, కళాకారుల పక్షాన తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమంలో ఎంతో మంది మనకు సహకారం చేశారు. ముఖ్యంగా గీతా భవన్ మరియు మున్సిపల్ కమిషనర్ సిరిసిల్ల మరియు మున్సిపల్ కమిషనర్ వేములవాడ, మున్సిపల్ కమిషనర్ గోదావరి మరియు మా 52 మండలాల్లో ఉన్నటువంటి మా ప్రెసిడెంట్స్, 5 డివిజన్లో ఉన్నటువంటి మా ప్రెసిడెంట్స్, సెక్రటరీస్, మెంబర్స్, గ్రామ కళాకారులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. ఈ సందర్భంగా మిత్రుడు వేణుమాధవ్ గారిని విఆర్ఓ గారు సత్కరించాల్సిందని కోరుతా ఉన్నా. చాలా వండర్ఫుల్. చిన్నప్పటి నుంచి కూడా పౌరాణిక నాటకాలకు ఇంట్రెస్ట్. ఈరోజు చాలా బ్రహ్మాండంగా చేశారు. ముఖ్యంగా హార్మోనియంతో వినడం ఫస్ట్ టైం నా లైఫ్లో ఇంత ఎఫెక్టివ్ వినడం. నేను చిన్నప్పటి నుంచి వింటుంటే కానీ అదేవిధంగా దుర్యోధన పాత్ర కానీ, కృష్ణుని పాత్ర కానీ, భీష్ముని పాత్ర కానీ, మిగతా అందరూ నటులు కర్ణుని పాత్ర కానీ ఎక్స్ట్రాడినరీగా చేసిండు. మమ్మల్ని ఇంతసేపు 1 నిమిషం కూడా వేరే రకంగా ఆలోచించకుండా, అంటే మొత్తం కాన్సన్ట్రేట్ చేసి ఈ విధంగా మేము తప్పకుండా వీఆర్ వెరీ హ్యాపీ, చాలా సంతోషపడుతున్నాం. ఇంకా దీన్ని ఇంకా ముందుకు పోవాలని మన కృపారాయణ గారు చాలా ఇంట్రెస్ట్ తీసుకొని చేసింది. వారికి మా తరఫున పూర్తి సహాయ సహకారాలు ఉంటాయని కోరుకుంటూ థ్యాంక్ యూ. మన్నించాలి. ఈ నాటకంలో ద్రౌపదిగా పాత్రధారణ చేసిన వ్యక్తి శ్రీమతి సురభి జ్యోతి. గత సంవత్సరం కుశలోపాఖ్యాన నాటకంలో గరుడ నాటక పోటీలో ఉత్తమ నటి అవార్డు తీసుకున్నది ఆవిడ. మాకు ఇంతకుముందు మా భయోపాఖ్యాన నాటకంలో చిత్రరేఖగా నటించింది. థ్యాంక్ యూ. అందరికీ కృతజ్ఞతలు.